ఇక తెలంగాణ అమరుల త్యాగాలు ఉట్టిపడేలా తెలంగాణ నూతన లోగో ఉంటుందని లోగో రూపకర్త రుద్ర రాజేశం తెలిపారు. నూతన లోగో కోసం దాదాపు 40 నమూనాలను సిద్ధం చేసినట్టు చెప్పారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు చిహ్నంగా లోగో డిజైన్ చేశామన్న రుద్ర రాజేశంతో మా ప్రతినిధి సిద్ధార్థ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ అధికార చిహ్నాన్ని మార్చే పనిలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. జూన్ 2న తెలంగాణ ప్రజలకు కొత్త అధికార చిహ్నాన్ని చూపెట్టాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇదివరకే మార్పులు చేర్పులు చేశారు. సీఎం కూడా పలు సూచనలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ లోగోను తయారు చేస్తున్నటువంటి రుద్ర రాజేశం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, తెలంగాణ అధికార చిహ్నాన్ని మార్చాలని సీఎం ఒక క్యాబినెట్లో ఒక డిసిషన్ తీసుకున్నారు. జూన్ 2న దీన్ని ప్రజలకు చూపిస్తామని కూడా చెప్పారు. అయితే దీనిపైన విస్తృతంగా చర్చ జరుగుతుంది. దీన్ని అవుద్దా, మార్చాల్సిన అవసరం ఏముంది అని చెప్తా ఉన్నారు. ఈ లోగోకి సంబంధించి అసలు పాత లోగోకి కొత్త లోగోకి ఏమేం మార్పులు ఉంటాయి, అసలు పాత లోగోని మార్చాల్సిన అవసరం ఉందా అంటే ఏం చెప్తారు ఒక కళాకారునిగా? నేను ఆ విషయంలో నేను ఏం చెప్పను, ఎందుకంటే ఆయన నా మిత్రుడు. ఆ మిత్రత్వాన్ని నేను ఓడగొట్టుకోదలుచుకోలేదు. ఎందుకంటే ఇద్దరం ఆర్టిస్టులు. ఆయన ఒక్కదానిలో నిపుణుడు, నేను ఒక్కదానిలో నిపుణుడిని. ఎవరిది వాళ్ళకే ఉంటుంది. దానిలో ఏదో ఉందని ఏలు పెట్టడం, లేకపోతే ఇంకేదో బాగుంది, ఏదో నాకు 2 కొమ్ములు ముడిసి చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు, టు బి ఫ్రాంక్. అది కాబట్టి ఇప్పుడు వచ్చే లోగో ఎంత బాగుంటుంది అనేది ఆ సీఎం గారు చెప్పిన విధానాన్ని బట్టి నేను ప్రయత్నం చేసిన. అది జూన్ 2వ తారీఖు నాడు ఆవిష్కరించబడిన తర్వాత అందరూ చూస్తారు. మీరు సీఎంను కలిశారు, అనేక మార్పులు చేర్పులు చెప్పారు. ఆయన కూడా సహజంగా ఆయన కూడా ఒక ఆర్టిస్ట్ దృక్కోణం ఉంటుంది రేవంత్ రెడ్డి గారికి. ఆర్టిస్టికల్గా నాలెడ్జ్ చాలా ఉంది ఆయనకు, అబ్జర్వేషన్ కెపాసిటీ చాలా ఉంది. మన సీఎం గారు ఈ విధంగా ఉంటాడనేది నేను దాదాపుగా అంజయ్య గారి టైం నుంచి సీఎంలను అందరినీ చూసుకుంటూ వస్తున్నాను. కానీ ఈ సీఎం గారు చాలా డిఫరెన్స్ ఉన్నారు. అంటే ఈ రకంగా ఈ సీఎం గారు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకు ఈ ప్రజలందరూ ఎన్నుకోవడం నాకు గర్వకారణంగానే ఫీల్ అవుతుంది. అయితే ఈ లోగోకి సంబంధించి ఈ కాకతీయ కళాతోరణం కానీ లేదంటే చార్మినార్ కానీ వీటిని తీసేస్తామని కూడా సీఎం చెప్తా ఉన్నారు. ఇట్లాంటి ఏమైనా మార్పులు చేర్పులు, సరే ఇది ఎంత రిస్ట్రిక్టెడ్ ఉన్నప్పటికీ ఎట్లా ఉండబోతుంది లోగో? అది నేను ఇప్పుడు ఏం చెప్పలేను. జూన్ 2 నాడు అందరు కలిసి చూడండి, మన ప్రజలందరూ చూస్తారు. అప్పుడే నేను ఏమైనా చెప్పాను, మీరు అందరూ చూస్తారు. బాగుంటే బాగుండదు అనిపిస్తారు, బాగలేకపోతే బాగలేదు అంటారు. లోగో వచ్చిన తర్వాత కూడా ప్రతిపక్షాలు లేదంటే కాంగ్రెస్ అంటే గిట్టని వాళ్ళు కానీ దాని మీద నెగిటివ్ కామెంట్స్ చేసే అవకాశం ఉంది. ఎట్లా ఉంది మీపై ఒత్తిడి? ఇప్పుడు ఇది ఎక్కడ చూసిన పబ్లిక్లో పాజిటివ్ నెగిటివ్ 2 ఉంటాయి. ప్రతి వాడి మెంటల్లో కూడా ఉంటుంది. ఈ నెగిటివ్ ఉన్నవాడు నెగిటివ్ మాట్లాడతాడు, పాజిటివ్ ఉన్నవాడు పాజిటివ్ మాట్లాడతాడు. అయితే ఇప్పుడున్న ఈ చిహ్నం లోపల చార్మినారు మంచిదే, కాకతీయ తోరణం మంచిదే. అవి మన మాన్యుమెంట్స్. అవి ఎవరి ఆలోచన పద్ధతిలో వాళ్ళు ఉంటారు. ఇది బాగలేదు అది బాగున్నది అని చెప్పేంత పరిస్థితి నా దగ్గర లేదు. అది ఎవరి క్రిటిసిజం వాళ్ళది, ఎవరి అప్రిసియేషన్ వాళ్ళది, దాన్ని నేను అంతగా చెప్పలేకపోతా. తయారు చేసినప్పటి నుంచి కూడా ప్రతిరోజు దాన్ని చూసినప్పుడల్లా మార్పులు చేయాలి, ఇది మార్చండి అది మార్చండి అని మీకు గైడ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. రోజుకు అసలు ఏంటి ఆయన ఉద్దేశం ఏంటి, అసలు ఎట్లా ఉండాలని ఆయన కలలు అంటున్నారు? ఆయన ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లోగోని ఆయన ఉద్దేశం నాకు అనిపించింది చెప్తున్నాను. చిన్న ఇది అది ఎలా ఉందనంటే అది చిన్నగా చేసినట్టుకుంటే మొత్తం మర్జ్ అవుతుంది. అయితే ఇప్పుడు మనం చేసే విధానంలో ఎట్లా ఉండాలంటే ఈవెన్ 10 mm అయినా రిడక్షన్ చేసినా కానీ దాని క్వాలిటీస్లో ఎక్కడ మార్పు రాకూడదు. దాని క్వాలిటీ అట్లా ఉండాలి. అంటే ఈవెన్ 60 feet చేసినా, ఈవెన్ 10 mm చేసినా అంత క్వాలిటీస్ ఎక్కడ మార్పు రాకూడదు. ఇప్పుడు సపోజ్ కొన్ని చూస్తాం మనం ప్రింటింగ్లో, ఇప్పుడు మనం ఒక 1 feet 2 feet ఎల్లార్ చేయగానే పిక్సెల్ కన్వర్ట్ అయిపోతుంది. ఆ పిక్సెల్ రాకూడదు అంటే దాని క్వాలిటీస్ ఎంత ఉండాలి, దాని రెజల్యూషన్ ఇలాంటి అన్ని డెవలప్మెంట్ చేసి ఉన్నప్పుడే అది వస్తుంది, లేకపోతే రాదు. మొత్తానికి అయితే జూన్ 2న తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణ సమాజం కానీ ఎట్లాంటి లోగోను చూడబోతున్నారు? సీఎం గారు ఆమోదించిన లోగోను చూస్తారు. అది అంతవరకు చెప్తారు. ప్రజలు ఎలా చేస్తారనేది వాళ్ళ రిసీవ్ని బట్టి ఉంటుంది. సీఎం గారు దాన్ని ఆమోదించి దాన్ని ప్రజల ముందు తీసుకురావాలనుకుంటున్నారు, దాన్ని చూస్తారు. అంటే ఆయన ఆలోచన ఏంది, ఎట్లాంటి చిహ్నాలు ఉండాలి, ఎవరిని రిప్రజెంట్ చేసేటట్టు తెలంగాణ లోగో ఉండాలని ఆయన అనుకుంటున్నారు? అది ఎక్కువ శాతం ఏంటంటే అమరవీరులను ఎక్కువ ఎంఫసైజ్ చేయాలని చూస్తున్నారు. అంటే ఎక్స్పోజ్ చేయాలి. మన అమరవీరులు లేకుండా మన తెలంగాణ రాలేదు. కాబట్టి దీనికి ఎంతోమంది బలిదానం అయింది.
ఈ బలిదానాన్ని మనం ఇది చేయాలంటే వాళ్ళ జ్ఞాపకార్థం మనం పెట్టుకోవాలి, కానీ ఏదో మనం మాన్యుమెంట్స్ లేకుంటే ఇంకేదో పెట్టుకొని చూపించడం దేనికి అన్నట్టుగా ఆయన అసెంబ్లీలో మాట్లాడిన దాన్ని బట్టి నేను వర్క్ చేయడం జరిగింది. ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడిన నెక్స్ట్ డే నుండే నేను ఈ లోగో గురించి డెవలప్మెంట్ చేయడం పెట్టినా. నేను దాదాపుగా 40 పేజీల లోగోలు తయారు చేశాను. అవన్నీ చేసిన తర్వాత ఆయన తీసుకెళ్ళి చూపించడం జరిగింది. ఆయనకు నా మీద ఎందుకో కొంత కాన్ఫిడెన్స్ అనిపించింది, దానివల్ల పిలవడం జరిగింది, పిలిచి చేపిస్తున్నారు. అది ఇది మొత్తానికైతే తెలంగాణ ప్రజలు ఆమోదయోగ్యం చెందేలా, వాళ్ళందరూ నచ్చేలా తెలంగాణ లోగో ఉంటుందని, అమరవీరుల త్యాగాలను గుర్తించేలా తన లోగో ఖచ్చితంగా ఉంటుందని లోగో తయారు చేసేటువంటి వ్యక్తి రాజేష్ అని చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ గజపతో సిద్ధార్థ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.